గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నిన్న బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ని స్టార్ట్ చేసాం. నిన్న అంతా కూడా కోర్ కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో సింబల్స్ అంటే ఏంటి, జనరేషన్స్ అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్స్, ఎవరెవరికి ఏమవుతారు, ఎలాగా మనం పరిగణించాలి అనేది నిన్న చూసాం. సో ఈరోజు క్లాస్లో ఇంకా మనం ఎక్సర్సైజెస్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. ఇందులో బ్లడ్ రిలేషన్స్లో క్వశ్చన్స్ అనేక రకాలుగా ఉంటాయి. మొట్టమొదట పజిల్ క్వశ్చన్స్, అంటే ఒక ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ని ఒక పారాగ్రాఫ్లో ఇస్తారు, పజిల్లో ఇచ్చి ఆ రిలేషన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయమంటారు. లేదా కోడెడ్ బ్లడ్ రిలేషన్ అని సెకండ్ టాపిక్ ఉంటుంది. అలాగే మూడోది ఎవరైనా ఒక వ్యక్తిని చూపించి వాళ్ళతో మనకు ఉన్నటువంటి సంబంధం ఏదో చెప్పి ఆ కరెక్ట్ రిలేషన్ ఏంటి అనేది ఎక్స్ట్రాక్ట్ చేయమంటారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పి డైరెక్ట్గా అతను మనకి ఏమవుతాడని అడుగుతారు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఈ మూడు మోడల్స్లో పరీక్షలో ఎక్కువగా అడగడానికి ఈ మూడు మోడల్స్ అవకాశం ఉంది. అయితే ఈ మూడు మోడల్స్లోని మొట్టమొదటిది పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ మనం చేద్దామని ఫస్ట్ టాపిక్గా మనం పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ చేద్దాం. అయితే ఈ పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ చేయడానికి మన ఆన్సర్ మనం వితిన్ 2 to 3 సెకండ్స్లో చెప్పగలగడానికే ముందు మనకి నేను నిన్న చెప్పిన క్లాస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. సింబల్స్, జనరేషన్స్ అండ్ రిలేషన్స్, వీటి మీద పూర్తి అవగాహన ఉంటేనే ఈ పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి. అయితే పజిల్ బేస్డ్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ముందు మరొకసారి మీ అందరికీ కూడా ఈ సింబల్స్ మీద, రిలేషన్స్ మీద పూర్తి అవగాహన రావడానికి ఒక ఎగ్జాంపుల్ సమ్మని నేను ఇక్కడ చెప్పబోతా ఉన్నాను. అదేంటి అని అంటే, ఒక ఫ్యామిలీ డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చాను. ఇది ఒక ఫ్యామిలీ డయాగ్రామ్ ఇచ్చాను. ముందు అసలు ఈ డయాగ్రామ్ ఏంటి అనేది అర్థం చేసుకుని అప్పుడు కింద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఎవరికి ఏమవుతారని అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చేయడం ద్వారా మనకి ఒక గ్రిప్ అనేది ఈ సబ్జెక్ట్ మీద ఏర్పడుతుంది. సో ముందు అసలు ఈ ఫ్యామిలీ డయాగ్రామ్ చూడండి. దీన్ని చూసి మీకు ఏం అర్థం అవుతుంది అనేది చూడండి, అర్థం చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పైనుంచి వద్దాం. సిఎఫ్ అనేది మధ్యలో డబుల్ లైన్ ఉంది. డబుల్ లైన్ ఉంది కాబట్టి సిఎఫ్ అనే వాళ్ళు ఏమవుతారు, కపుల్స్ అవుతారు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు సిఎఫ్. ఇందులో వైఫ్ ఎవరు, సర్కిల్ తో డినోట్ అయ్యింది కాబట్టి సి ఈజ్ వైఫ్, అండ్ ఎఫ్ ఏమో స్క్వేర్ బ్రాకెట్ తో ఇదైంది కాబట్టి స్క్వేర్ తోని, సో ఈ ఎఫ్ ఏమో మేల్ అవుతారు, అంటే హస్బెండ్ వైఫ్, ఎఫ్ హస్బెండ్, సి వైఫ్. అయితే ఇక్కడ సికి ఒక సింగిల్ లైన్లో పి అని ఇచ్చి సర్కిల్ పెట్టాం. సర్కిల్ పెట్టడం వల్ల పి అనేది కూడా ఫిమేల్, సర్కిల్ పెట్టడం వల్ల పి అనేది కూడా ఫిమేల్, అండ్ దిస్ పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి. సిస్టర్ అని ఎలా తెలిసింది నాకు, బికాజ్ ఆఫ్ దిస్ ఈజ్ ఫిమేల్ we call him as a sister, which indicates this single line. Single line దేని డినోట్ చేస్తుంది మనకి, సేమ్ జనరేషన్ పీపుల్, బ్రదర్, సిస్టర్, కజిన్ ఇలాంటి వాళ్ళు రిలేట్ చేస్తారు. డైరెక్ట్గా తెలుతోనే రిలేషన్ ఉంది కాబట్టి సిస్టర్, పి అనేది సికి సిస్టర్. కాబట్టి ఫస్ట్ ఈ లైన్లో మనకి ఏమర్థమవుతుంది, సి అండ్ ఎఫ్ ఆర్ కపుల్స్, వేర్ సి ఈజ్ వైఫ్ అండ్ ఎఫ్ ఈజ్ హస్బెండ్, అండ్ ద ఫిమేల్ సి హ్యావ్ వన్ సిస్టర్ పి. ఇది నౌ ఎప్పుడైతే ఇక్కడ నుంచి సెకండ్ స్టెప్కి వచ్చామో ఇలాగా కిందకి లైన్ వచ్చింది అంటే అర్థం ఇది డౌన్ యారో లైన్. కిందకి వచ్చిందంటే డౌన్ యారో లైన్. దట్ మీన్స్ దిస్ సి హ్యాస్ ఆన్ సమ్ బి, సారీ, దిస్ సి హ్యాస్ వన్ లేడీ చైల్డ్, వన్ డాటర్ బి, అండ్ దిస్ బి హ్యాస్ అనదర్ సిస్టర్ కే అండ్ ఏ బ్రదర్ బి. కాబట్టి ఈ సిఎఫ్ అనే వాళ్ళకి ఎంతమంది సంతానం ఉన్నారు అంటే 3 సంతానం. ఎవరెవరాలో, బి, కే, వి అనే. ఎందువల్ల బికి నుంచి డైరెక్ట్ రిలేషన్ ఇచ్చాడంటే ఈ బి అనేవాడు సికి కూతురు. ఎందువల్ల సర్కిల్ ఇచ్చారు కాబట్టి బి ఈజ్ ఏ ఫీమేల్. అలాగే ఇది కే కూడా ఫీమేల్, సింగిల్ లైన్ ఇచ్చారు కాబట్టి సిస్టర్ అవుతుంది. బికి కే సిస్టర్ అయితే సికి కూడా ఏమవుతుంది, కూతురు అవుతుంది. అలాగే ఇక్కడికి మళ్ళీ సింగిల్ లైన్ వి అంటే అర్థం ఏంటి, ముగ్గురు కూడా ఒకే కడుపున పుట్టిన తోబుట్టువులు. ఇందులో బి, కే ఆర్ ఫిమేల్ అండ్ వి ఈజ్ మేల్. కాబట్టి ఈ సి అండ్ ఎఫ్ కపుల్స్ సి అండ్ ఎఫ్ హ్యావ్ 3 children, 1 male child who is V and 2 female childs B and K.
Now this B has married with this daughter B married with a man whose name is A. అంటే ఈ B అనే ఆమెకి A అనే అతనితో వివాహం జరిగింది. ఇది నీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ డబుల్ ఏరో ఉంది అంటే BA కపుల్స్. కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగింది అన్నప్పుడు B లేడీ కాబట్టి A ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ కాబట్టి A అనేవాడు మేల్. సో వీళ్ళిద్దరికి వివాహం జరిగింది. ఇలా వివాహం జరిగిన ఏకి ఇంకొక సిస్టర్ ఉంది. సిస్టర్ నుంచి చెప్తున్నాం సర్కిల్ కాబట్టి లేడీ ఎం. ఎం అనేది సిస్టర్. ఎవరికి సిస్టర్? ఏకి సిస్టర్. అదేవిధంగా ఇప్పుడు ఈ బిఏకి వివాహం జరిగిన తర్వాత ఈ ఏకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎవరు? ఎన్. అలాగే ఇతనికి తోబుట్టువులు ఇద్దరు ఉన్నారు. టీ అనే లేడీ ఉంది, ఎస్ అనే ఒక సిబ్లింగ్. అంటే ఎస్ ఎవరో చెప్పలేదు. దీనికి సర్కిల్ కానీ లేకపోతే బ్రాకెట్ కానీ పెట్టలేదు. సర్కిల్ కానీ రెక్టాంగిల్ కానీ డినోట్ చేయలేదు, లేదా ప్లస్ కానీ మైనస్ కానీ పెట్టలేదు. కాబట్టి ఎవరో తెలియదు. ఎస్ అనే ఒక చైల్డ్ కూడా ఉంది ఏకి. కాబట్టి ఏకి ఎంతమంది సంతానం? ముగ్గురు సంతానం. అందులో ఎన్ ఏమో అబ్బాయి, టీ ఏమో అమ్మాయి, ఎస్ అనే ఇంకో చైల్డ్ ఉంది. అది అబ్బాయి అమ్మాయి అనేది మనకు ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. అప్పుడు అలాగే ఏకి ఒక సిస్టర్ ఉందని చెప్పుకున్నాం. ఆమె పేరు ఎం అని చెప్పాం. ఈ ఎమ్మకు కూడా ఒక డాటర్ ఉంది. ఆ డాటర్ పేరు ఏంటంటే ఓ. ఈ ఎం యొక్క డాటర్, ఎం యొక్క కూతురు ఎవరు అంటే ఓ. అర్థమైంది కదా? అదే విధంగా ఇక్కడ ఈ వి అనేటటువంటి ఈ సిఎఫ్ల సంతానమైనటువంటి సిఎఫ్ల కొడుకు అయినటువంటి వికి కూడా ఒక డాటర్ ఉంది, పేరు జెడ్. డాటరే, ఇది కూడా ఫిమేలే. ఎందువల్ల ఫిమేలు? బికాజ్ ఆఫ్ జెడ్. సర్కిల్ ఉంది కాబట్టి ఫిమేల్. ఆ వి కూతురేమో జెడ్. ఇది ఏ ఫ్యామిలీ యొక్క డయాగ్రామ్. అర్థమైందండి? మరొక్కసారి చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. సిఎఫ్ అనేవాడు భార్యాభర్తలో, ఈ సికి ఒక చెల్లెలు కలదు పి. ఈ సి ఏమో లేడీ, ఎఫ్ ఏమో మగవాడు అంటే హస్బెండ్. ఎఫ్ ఏమో హస్బెండ్, సి ఏమో వైఫ్. వీళ్ళిద్దరికి ముగ్గురు పిల్లలు బికేవి. ఇందులో బికే ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు వి. ఈ వికి ఒక సంతానం జెడ్ అనే అమ్మాయి. ఇంకా ఇందులో వీళ్ళ అమ్మాయిలో బి అనే అమ్మాయిని ఎవరికి ఇచ్చి మ్యారేజ్ చేశారు? ఏకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఈ ఏపీ ఇద్దరికి కలిపి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే ఎన్ అనే అబ్బాయి, టీ అనే అమ్మాయితో పాటు ఎస్ అనే ఒక సంతానం. అమ్మాయి అబ్బాయి మనకి ఇవ్వలేదు అది. అదే విధంగా ఇప్పుడు ఈ ఏకి ఇంకొక సిస్టర్ ఉంది, చెల్లెలు ఉంది అమ్మో, ఆమెకు ఒకళ్ళే సంతానం పో. ఇది ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే ఈ డయాగ్రామ్ అర్థం అవడాన్ని బట్టి ఇందులో ఎవరెవరికి ఏమవుతారు అనే రిలేషన్స్ ఒక 10 రిలేషన్స్ ఇచ్చారు. ఈ 10 రిలేషన్స్ మనం కరెక్ట్గా చెప్పడం ద్వారా ఫ్యామిలీ ట్రీని మనకు అర్థమైనట్టు, అదేవిధంగా రిలేషన్స్ కూడా మనం కరెక్ట్గా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. వన్స్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత మనం వరుసగా పజిల్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు సాల్వ్. ఓకే, సో ఇందులో ఫస్ట్ రిలేషన్ చూద్దాం. ఎస్ రిలేటెడ్ టు ఏ ఏంటి అంటే ఎస్ రిలేటెడ్ టు ఏ అంటే ఎస్ ఏకి ఏమవుతారు అని అడుగుతున్నారు. ఎస్ ఎక్కడ ఉంది? ఇంకా ఇది. ఏ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ. మీకు ఇందాకే చెప్పాను ఏ అనే వారికి ముగ్గురు సంతానం. కాబట్టి ఏ యొక్క కొడుకు ఎస్ ఏకి ఏమవుతాడంటే ఏమవుతాడు? కొడుక లేదా కూతురు అవ్వాలి. కానీ ఏమవుతుందని తెలుసా? తెలియదు. ఎందుకు? ఇక్కడ జెండర్ అవ్వలేదు. కాబట్టి ఎస్ రిలేటెడ్ టు ఏ అంటే ఆన్సర్ ఏంటి? అయితే కొడుకు లేదా కూతురు. కాబట్టి సన్ ఆర్ డాటర్ అన్నది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సన్ ఆర్ డాటర్. ఎస్ ఏకి ఏమవుతాడంటే సన్ ఆర్ డాటర్. ఎం రిలేటెడ్ టు ఎన్ రెండో క్వశ్చన్. ఎం రిలేటెడ్ టు ఎన్. ఎం ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. ఎం ఎన్ ఈ రెండింటికి రిలేషన్ అడుగుతున్నారు. మీరు ఒక్కసారి గుర్తించుకోండి. ఎం అనే ఆమె యొక్క బ్రదర్ ఎవరో ఏ. ఎంకి ఏకి రిలేషన్ ఏంటి? బ్రదర్. ఈ బ్రదర్ యొక్క సన్ ఎన్. కాబట్టి బ్రదర్స్ సన్, బ్రదర్ ఆర్ సిస్టర్స్ సన్. మీకు చెప్పాను, బ్రదర్ ఆర్ సిస్టర్స్ సన్, నెఫ్యూ. సో ఇది నెఫ్యూ. ఓ సారీ ఎం రిలేటెడ్ టు ఎన్ అన్నారు. ఎం ఎన్కి ఏమవుతుంది అని
అంటే ఎం ఎన్కి ఏమవుతుంది అంటే ఇటు నుంచి చూడు, ఎన్ యొక్క తండ్రి, ఎన్ యొక్క ఫాదర్ ఎవరు ఏ యొక్క సోదరి ఎం, ఎన్ యొక్క ఫాదర్ ఏ యొక్క సిస్టర్ ఎం. ఫాదర్స్ సిస్టర్ నథింగ్ బట్ ఆంట్. ఫాదర్ సిస్టర్ ఏమవుతుంది? ఆంట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆంట్. అదే మిమ్మల్ని ఎం రిలేటెడ్ టు ఎన్ కాకుండా ఎన్ రిలేటెడ్ టు ఎం అన్నాడు అనుకో, ఎన్ ఎమ్మకి ఏమవుతుంది అంటే అప్పుడేమవుతుంది, ఎన్ అనేది మేల్ కాబట్టి ఎన్ ఈమెకి ఏమవుతాడు అంటే ఎన్ అనేది ఆ తండ్రి గారి సోదరి కాబట్టి ఆంటీ. ఎన్కి ఎం ఏమవుతుంది అంటే అది ఇప్పుడు ఎన్ రిలేటెడ్ టు ఎం, ఎన్ ఎమ్మకి ఏమవుతాడు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతాడు, ఎన్ ఎమ్మకి ఏమవుతాడు అంటే అన్న కొడుకు కాబట్టి మేనల్లుడు అవుతాడు, నెఫ్యూ అవుతాడు. అలా అర్థమైందా? సరే, నెక్స్ట్ ఎన్ రిలేటెడ్ టు ఎఫ్, ఎన్కే ఎఫ్కే సంబంధం ఏంటి చూడండి. ఎన్ ఎవరు? ఇక్కడ ఉన్నాడు. ఎఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీరు ఆలోచించండి. ఎన్ యొక్క తండ్రి ఎవరు? ఏ. ఎన్ యొక్క తండ్రి ఏ. అర్థమైందా? ఎన్ యొక్క తల్లి ఎవరు? బి. తల్లి యొక్క తండ్రి ఎఫ్. అర్థమవుతుందా? మదర్స్ ఫాదర్. సో దిస్ ఎన్, కాబట్టి ఎన్ ఎఫ్కి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. ఎన్ ఎఫ్కి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. కాబట్టి ఏమవుతాడు? ఎన్ ఎఫ్కి ఏమవుతాడంటే ఎఫ్ చూడండి, ఎఫ్ యొక్క కూతురు ఎం, కూతురు యొక్క కొడుకు ఎన్. కాబట్టి ఎఫ్ యొక్క డాటర్ బి, బీస్ సన్ ఎన్. కాబట్టి డాటర్స్ సన్, అర్థమవుతుందా? డాటర్స్ సన్ ఏమవుతాడు? ఎన్ రిలేటెడ్ టు ఎఫ్. కాబట్టి ఏమవుతాడు చెప్పాలి? గ్రాండ్ సన్. అర్థమైందా? ఎన్ రిలేటెడ్ టు ఎఫ్, ఎన్ ఎఫ్కి ఏమవుతాడు అంటే అర్థం ఎన్కే బి తల్లి, తల్లి యొక్క తండ్రి ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్ అవుతాడు ఎఫ్. ఎన్ ఏమో ఎఫ్కి ఏమవుతాడు? గ్రాండ్ సన్ అవుతాడు. మీకు అర్థమైందా? పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఎఫ్ రిలేటెడ్ టు ఎన్, ఎన్ రిలేటెడ్ టు ఎఫ్, అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎన్ రిలేటెడ్ టు ఎఫ్ అంటే అర్థం దిస్ ఎన్ హ్యావింగ్ ఏ రిలేషన్ విత్ ఎఫ్, దట్ రిలేషన్ ఈజ్ ఎన్ ఎఫ్కి ఏమవుతాడు అని. అంటే ఎన్ ఎవరో ఇక్కడ ఉన్నాడు, ఎన్ ఈ ఎఫ్కి ఏమవుతాడు అని. ఏమవుతాడు? కూతురు కొడుకు కాబట్టి మనవడు, కాబట్టి గ్రాండ్ సన్. విషయం అర్థమైందా? అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ రిలేటెడ్ టు సి. ఎస్ సికి ఏమవుతాడు? ఎస్ అనే అతను మేల్ అవనివ్వండి, ఫిమేల్ అవనివ్వండి. ఎస్ అనే అతను ఏకి కొడుకు, ఏకి సి ఏమవుతుంది? అత్తగారు అవుతుంది. కాబట్టి అంటే అర్థం ఏంటి? ఎస్ ఏ యొక్క కొడుకు, ఏ యొక్క కొడుకు అంటే బికి కూడా కొడుకే. కాబట్టి తల్లి యొక్క తల్లి ఏమవుతుంది? గ్రాండ్ మదర్ అవుతుంది. కాబట్టి ఏమని మీరు రాయాలి? సి టు ఎస్ రిలేషన్ ఏమడిగారు మనల్ని? ఎస్ రిలేటెడ్ టు సి అని అడిగారు. ఎస్ సికి ఏమవుతాడు? ఎస్ ఏమవుతాడు? సికి గ్రాండ్ సన్. కానీ మీకు అర్థమైందా? ఎస్ ఎవరి యొక్క సంతానం? బి యొక్క సంతానం. ఏ బిల యొక్క సంతానం అంటే బి కూడా సంతానం. కాబట్టి బి యొక్క తల్లి సి. కాబట్టి మదర్స్ మదర్. అర్థమవుతుందా? అందుచేత ఎస్ రిలేటెడ్ టు సి. ఎస్ ఈ సికి ఏమవుతాడంటే డాటర్స్ సన్ ఆర్ డాటర్ తెలియదు కాబట్టి ఏమవుతుంది? గ్రాండ్ సన్ కానీ ఆర్ డాటర్ కానీ. అంటే ఈ ఎస్ మేలా ఫిమేలా తెలియదు కాబట్టి ఎస్ సికి ఏమవుతాడు అని అంటే గ్రాండ్ సన్ అవ్వచ్చు లేదా గ్రాండ్ డాటర్ అవ్వచ్చు. ఇక్కడ జెండర్ ఫిక్స్ అవ్వలేదు కాబట్టి అందువల్ల ఆన్సర్ గ్రాండ్ సన్ ఆర్ డాటర్, గ్రాండ్ డాటర్ అని రాయాలి. నెక్స్ట్ ఏ రిలేటెడ్ టు కే. ఏ కేకి ఏమవుతాడు? చూడండి, ఏ కే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ కేకి ఏకి ఉన్న రిలేషన్ ఏంటి అని అంటే ఈ ఏ యొక్క భార్య బి యొక్క సోదరుడు కే. ఏ రిలేటెడ్ టు కే. ఇప్పుడు ఈ ఏ కేకి ఏమవుతారు అంటే కే యొక్క సోదరి బి, కే యొక్క సిస్టర్ బి, సిస్టర్ యొక్క హస్బెండ్ ఏ. కాబట్టి సిస్టర్స్ హస్బెండ్ కాబట్టి బ్రదర్ ఇన్ లా. సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా. చెల్లెలి యొక్క లేదా అక్క యొక్క భర్త బావగారు అవుతాడు కాబట్టి బ్రదర్ ఇన్ లా. అర్థమవుతుందా? మీరు చూడాలి ఏ రిలేటెడ్ టు కే అన్నప్పుడు ఇలా చూడాలి. కే బికి ఏమవుతాడు? కే బికి ఏమవుతుంది చూసుకోవాలి. అర్థమవుతుందా? ఏ రిలేటెడ్ టు కే అన్నారు కాబట్టి కే నుంచి రిలేషన్ చూసుకోవాలి.
అప్పుడు కే బికి ఏమవుతుంది, కేకి బి ఏమవుతుంది, సోదరు అవుతుంది, సిస్టర్ అవుతుంది. సిస్టర్ యొక్క హస్బెండ్ ఏమవుతారు, బావగారు అవుతారు. కాబట్టి ఏ రిలేటెడ్ టు కే ఏంటి అని అంటే బ్రదర్ ఇన్ లా. ఎం రిలేటెడ్ టు బి, ఎం రిలేటెడ్ టు బి, ఎం బికి ఏమవుతారు అని, ఇది బి కాబట్టి ఎం ఇది. సో ఇక్కడ మీరు చూడండి బి ఎం, ఎం రిలేటెడ్ టు బి అంటే బి ఎం బికి ఏమవుతారు అంటే బి నుంచి చూడండి బిస్ హస్బెండ్, హస్బెండ్ ఏ, హస్బెండ్స్ సిస్టర్ ఎం, హస్బెండ్స్ సిస్టర్, హస్బెండ్స్ సిస్టర్ నథింగ్ బట్ ఏమవుతుంది, ఆడపడుచు అవుతుంది, అంతే కదా. కాబట్టి భర్త యొక్క సోదరి ఏమవుతుంది, హస్బెండ్స్ సిస్టర్ ఏమవుతుంది, సిస్టర్ ఇన్ లా, ఆడపడుచు అవుతుంది, దాన్నే సిస్టర్ ఇన్ లా. మీకు ఎలా రిలేషన్స్ లో చెప్పాను అర్థమవుతుందో అది చూడండి. వైఫ్స్ సిస్టర్ ఆర్ హస్బెండ్స్ సిస్టర్, సిస్టర్ ఇన్ లాగా మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి ఏమవుతుంది అంటే సిస్టర్ ఇన్ లా. నెక్స్ట్ కే టు ఏ, నెక్స్ట్ రిలేషన్ కే రిలేటెడ్ టు ఏ, కే ఏకి ఏమవుతారు, కే ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, ఇది మీరు ఆలోచించండి. కే ఇక్కడ ఏమంటారు, ఏ రిలేటెడ్ టు కే అయిపోయింది, కే రిలేటెడ్ టు ఏ, కే ఏకి ఏమవుతారు, కే ఏకి ఏమవుతారు. కాబట్టి ఏని చూడండి ఈ వైఫ్స్ సిస్టర్, బి అంటే ఏకి బి ఏమవుతుంది, వైఫ్ యొక్క సిస్టర్ కే. సో వైఫ్స్ సిస్టర్ మళ్ళీ ఏమవుతుంది మనకి, కే రిలేటెడ్ టు ఏ, వైఫ్స్ సిస్టర్ ఏమవుతుంది, సిస్టర్ ఇన్ లా, ఇది కూడా సిస్టర్ ఇన్ లా. అర్థమైందా, వైఫ్ సిస్టర్ ఆర్ హస్బెండ్స్ సిస్టర్ రెండు కూడా సిస్టర్ ఇన్ లాస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ రిలేటెడ్ టు ఏ, ఎఫ్ ఏకి ఏంటి రిలేషన్, ఇది ఎఫ్ సి కపుల్స్, వీరి యొక్క సంతానం బి డాటర్, డాటర్స్ హస్బెండ్ ఏ. కాబట్టి ఎఫ్ రిలేటెడ్ టు ఏ అంటే ఏ నుంచి చూడండి వైఫ్స్ ఫాదర్ ఏమవుతాడు, వైఫ్స్ ఫాదర్ మామగారు అవుతాడు. కాబట్టి వైఫ్స్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. అర్థమైందా, ఎఫ్ రిలేటెడ్ టు ఏ, ఎఫ్ ఏకి ఏమవుతాడు, ఎఫ్ ఏకి ఏమవుతాడనే చూడాలంటే ఏ నుంచి చూడాలి, ఏ నుంచి ఏకి భార్య బి, వైఫ్ బి, సో వైఫ్స్ ఫాదర్ ఎఫ్, కాబట్టి వైఫ్స్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా. సో కాబట్టి ఆన్సర్ ఏంటవుతుంది అని అంటే ఫాదర్ ఇన్ లా. ఎఫ్ రిలేటెడ్ టు ఏ, ఎఫ్ ఏకి ఏమవుతాడు అని అంటే మామగారు అవుతాడు. ఓ రిలేటెడ్ టు ఏ, ఓ ఏకి ఏమవుతాడు. సో ఇక్కడ ఉంది ఓ ఏ, ఓ యొక్క మదర్ ఎవరో ఎం, మదర్ యొక్క బ్రదర్ ఏ. సో ఓ రిలేటెడ్ టు ఏ, ఓ ఏకి ఏమవుతాడంటే ఏ నుంచి చూడండి ఏ యొక్క సిస్టర్ ఎం, అర్థం ఏ యొక్క సిస్టర్ ఎం, సిస్టర్ యొక్క సన్ ఓ, సిస్టర్స్ సన్, సిస్టర్స్ సన్ ఏంటవుతాడండి, నీస్ అవుతాడు. సిస్టర్స్ సన్ ఏమవుతాడు, నీస్ అవుతాడు, మేనల్లుడు అవుతాడు. చెల్లెల యొక్క కొడుకు మేనల్లుడు అవుతాడు. కాబట్టి సిస్టర్స్ సన్ నీస్, అర్థమవుతుందా. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పి రిలేటెడ్ టు ఎన్ అని అడిగారు. పి రిలేటెడ్ టు ఎన్ అంటే పి ఎన్కి ఏమవుతాడు, వేర్ ఇస్ పి, పి ఇక్కడ ఉంది, ఎన్ ఎక్కడ ఉంది, ఏమవుతారు అనేది చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఎన్ యొక్క ఫాదర్ ఏ, ఫాదర్తో డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు. ఎన్ ఎవరితో రిలేషన్ ఉంది, మదర్తో రిలేషన్ ఉంది ఈ పైన. కాబట్టి ఎన్ యొక్క మదర్ బి, మదర్ యొక్క మదర్ సి, మదర్ యొక్క సిస్టర్ పి. కాబట్టి ఎన్ నుంచి బికి మదర్, మదర్స్ మదర్ గ్రాండ్ మదర్స్ సిస్టర్, కాబట్టి గ్రాండ్ ఆంట్ అవుతుంది. అయితే ఇది ఎవరి వైపు నుంచి సంబంధం, తల్లిగారి వైపు నుంచి సంబంధం, ఎన్ యొక్క మదర్ నుంచి రిలేషన్. సో మీరు ఏం రాయాలి, మెటర్నల్. అదే ఫాదర్కి అయితే పెటర్నల్. సో మెటర్నల్ గ్రాండ్ ఆంట్,
ఈమె ఏమవుతుంది అంటే చూడండి మళ్ళీ ఎన్ నుంచి పికి రిలేషన్ అడిగారు. ఎన్ యొక్క మదర్ బి, మదర్స్ మదర్ సి, సి అంటే గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్ యొక్క సిస్టర్, గ్రాండ్ మదర్ లేదా గ్రాండ్ ఫాదర్ యొక్క సిస్టర్ అయితే గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్ అని అంటాం. అయితే వాళ్ళు అమ్మ వైపు నుంచి అయితే మెటర్నల్, ఫాదర్ వైపు నుంచి అయితే పెటర్నల్. బట్ హూ ఈజ్ ఎన్స్ ఫాదర్ హియర్? ఏ. ఎన్స్ ఫాదర్ ఈజ్ ఏ, బట్ హీ హ్యాజ్ నో డైరెక్ట్ రిలేషన్ విత్ సి. Who have the direct relation with C? B has direct relation because B is the daughter of C. So this relation of P to N comes from his mother. That's why we call here as maternal grand aunt. So the relation is maternal grand aunt. This is the relation. Okay. So I take a complicated a family tree diagram and I explained various kinds of relations in it. సో ఇందులో మనం అనేక రిలేషన్స్ని మనం చూసాం. ఇది మీకు ఎదర క్వశ్చన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వన్స్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ అంతా మీరు క్లియర్గా అర్థమైందో లేదో చూసుకోండి. అర్థం అవ్వకపోతే పాస్ చేయండి, మరొకసారి వినండి. ఇది చాలా క్రూషియల్ డయాగ్రామ్. ఎందుకంటే వన్స్ ఇందులో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా రిలేషన్స్ ఎలా చెప్పగలిగామంటే రేపు వాడు ఇచ్చి క్వశ్చన్లో రిలేషన్స్ కూడా చాలా ఈజీగా చెప్పగలుగుతాం. సో మనకి క్వశ్చన్ చాలా ఈజీగా చెప్పగలుగుతాం, మీరు ఏమి కంగారు పడాల్సిన పని లేదు. సో ఒకసారి అర్థం అవ్వకపోతే మళ్ళీ రిపీట్ చేయండి. ఎక్కడ ఒకసారి పాజ్ చేసుకుని ఈ క్వశ్చన్ దాని కింద ఉన్నటువంటి ఈ రిలేషన్స్ ఈ అంతా కూడా ఎక్కించుకోండి నోట్స్లో, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పజిల్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో చూడండి. ఇందాక చెప్పిన ఫ్యామిలీ ట్రీ ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఈ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి ఒక యాడ్వర్సిటీ ఏంటంటే క్వశ్చన్ చాలా లెంగ్దీగా ఉంటుంది. అంటే క్వశ్చనే మీకు ఇచ్చిన క్వశ్చనే 6-7 లైన్స్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అంత లెంగ్త్ ఉన్న క్వశ్చన్ చదవడం ఎందుకు, అయ్యో ఇంత పెద్దది ఉంది ఏంటి అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆ ఫియర్తో లేదా భయంతో ఆ క్వశ్చన్ని వదిలేస్తూ ఉంటారు. కానీ వన్స్ మీరు ప్రశాంతంగా క్వశ్చన్ చదివితే ఆన్సర్ వితిన్ 2 to 3 సెకండ్స్లో మీరు చేయొచ్చు. ఎలాగో నేను చూపిస్తాను. ఈ పజిల్ ఒకటి ఇచ్చి 3 క్వశ్చన్లు అడిగారు. ఎలాంటివి అడుగుతున్నారండి? ఐబీపీఎస్ ఎగ్జామ్లోని, బ్యాంక్ పీఓస్లోని, ఎస్బీఐ క్లర్క్స్లోని, అలాగే క్యాంపస్ సెలక్షన్స్ వాటిల్లో కూడా ఇలాంటి 5 క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇదే ఇచ్చి దీని మీద 5 క్వశ్చన్స్ అడుగుతారు, 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. జాగ్రత్తగా గమనించాలి మీరు. కాబట్టి సో మనం ముందు అసలు క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. క్వశ్చన్ ఏమంటున్నారు? ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 6 మెంబర్స్, 6 సభ్యులు గల ఒక కుటుంబంలో ABCDE and F అనేవాళ్ళు 6. ఆ కుటుంబంలో దేర్ ఆర్ 2 మ్యారీడ్ కపుల్స్, 2 పెళ్ళైన జంటలు ఉన్నారు. వివాహం జరిగిన జంటలు 2 ఉన్నాయి. ఇందులో డి అనేవాడు డి ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ అండ్ మదర్ ఆఫ్ బి. డి అనేది ఏకి గ్రాండ్ మదరు, బికి మదరు. అలాగే సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి, సి బి యొక్క భార్య అండ్ మదర్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి మదరు. ఎఫ్ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ, ఎఫ్ ఈకి గ్రాండ్ డాటర్. గ్రాండ్ డాటర్ అంటే మనవరాలు. అయితే ఫస్ట్ క్వశ్చన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎఫ్, ఏకి ఎఫ్కి ఉన్న రిలేషన్ ఏంటి, సికి డికి ఉన్న రిలేషన్ ఏంటి, ఏ ఈకి ఏమవుతాడు, ఇవి క్వశ్చన్స్. ఏ ఈజ్ ఈజ్. సో ఇది చదివితే మనకి ఏదో కొంచెం కన్ఫ్యూజన్గా అలాగా ఉంటుంది. కానీ వన్స్ సాల్వ్ చేయడం ఎలాగో తెలుసుకుంటే చాలా సింపుల్. ఎలాగా అనేది చూడండి, సింపుల్గా చెప్తాను చూడండి. సరే 6 మెంబర్స్ ఉన్నారు, ABCDEF, వాళ్ళ గొడవ వదిలేండి. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నారో చూడండి. డి ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ అండ్ మదర్ ఆఫ్ బి. అంటే డి బికి మదర్, ఏకి గ్రాండ్ మదర్. డి బికి మదర్ అండ్ ఏకి గ్రాండ్ మదర్. కాబట్టి అది ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సో డి ఎవరో ఉమెన్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఇందువల్ల గ్రాండ్ మదర్ మదర్ అని అంటున్నారు కాబట్టి ఉమెన్, కాబట్టి రౌండ్ బ్రాకెట్ లేదా మైనస్ డి. ఎవరికి మదర్? డి బికి మదర్. బికి మదర్ అన్నాడు కానీ బి ఎవరో చెప్పలేదు. బి అబ్బాయి అమ్మాయి ఇక్కడ తెలియలేదు మనకు, కాబట్టి బి అలా ఉంచేది, దీనికి ఏం పెట్టాం. అలాగే ఎవరికి గ్రాండ్ మదరు? ఏకి గ్రాండ్ మదర్.
సో ఇది ఏ గ్రాండ్ మదర్ టు ఏ. అర్థమైందా? అంటే డి యొక్క డి యొక్క సంతానం బి యొక్క సంతానం ఏ. అంటే ఈ మాటలో మనకి ఏ మేలా ఫిమేలా బి మేలా ఫిమేలా తెలియలేదు, ఓన్లీ డి మాత్రమే తెలిసింది. మదర్ అన్నారు కాబట్టి ఫిమేల్ కాబట్టి రౌండ్ పెట్టారు. ఇప్పుడు రెండవది సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి. సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి అంటే సి ఎవరికి వైఫ్? బికి వైఫ్. సి వైఫ్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫిమేల్. ఎవరికి వైఫ్? బికి వైఫ్. బికి వైఫ్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా బి మేల్. బికి వైఫ్ అంటున్నాడు, సి వైఫ్ అంటే హస్బెండ్ అవుతాడు కాబట్టి మేల్. కాబట్టి సర్కిల్ బ్రాకెట్. వీళ్ళిద్దరూ కపుల్ కాబట్టి ఇది డబుల్ లైన్, కపుల్ లైన్ సిగ్నల్ చేశాం. సో సి వైఫ్ ఆఫ్ బి అండ్ ఇంకోటి ఏదో చెప్పాడు అక్కడ. ఏమని చెప్పాడు? మదర్ ఆఫ్ ఎఫ్. ఈ సి ఎవరికి మదరో? ఎఫ్కి మదర్. మదర్ ఆఫ్ ఎఫ్. తర్వాత అర్థమైందా? మదర్ అన్నాడు కాబట్టి ఇలా పెట్టాము. మదర్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికే ఈ అమ్మాయి కూడా సంతానం. అర్థమైందా? మనకు అర్థం అవడానికి ఇలా పెట్టుకున్నాం. సో వీళ్ళిద్దరూ కూడా ఏమవుతారు? రిలేషన్ ఉంటుంది. బ్రదర్ అండ్ సిస్టర్ ఏంటనేది తెలియదు ప్రజెంట్. లాస్ట్ ఏమన్నాడు? ఎఫ్ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ. ఎఫ్ గ్రాండ్ డాటర్ కాబట్టి ఎఫ్ కూడా ఉమెన్ అని తెలిసింది. గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ. ఈకి గ్రాండ్ డాటర్ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ అనే ఆమె ఇక్కడ ఉండాలి పైన. ఈ గ్రాండ్ డాటర్. అంతేకాకుండా ఇక్కడ ఫస్ట్లో ఒక మాట అన్నారు, 2 మ్యారీడ్ కపుల్స్. డయాగ్రామ్ పూర్తి అయ్యేటప్పటికి ఇక్కడ ఒకటే మ్యారీడ్ కపుల్ ఉంది కాబట్టి ఇంకో మ్యారీడ్ కపుల్ ఖచ్చితంగా ఉంటారు. ఎవరామె? ఈమె ఈ అనేవాడు ఖచ్చితంగా ఏమై తీరాలి? మేల్ అయి తీరాలి. ఎందువల్ల? డీతో వివాహం జరిగి ఉండాలి ఈకి. అప్పుడే కదా డి యొక్క సంతానమే బి యొక్క సంతానం వీళ్ళిద్దరూ కాబట్టి మనవరాలు అవుతారు. అర్థమైందా? కాబట్టి ఈ ఇక్కడ వస్తారు. విషయం అర్థమైందా? మరొకసారి డయాగ్రామ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆ కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారు. అందులో 2 వివాహిక జంటలు ఉన్నాయి. వివాహం జరిగిన జంటలు 2 ఉన్నాయి. సరే అవి చూద్దాం. ఫస్ట్ చెప్తున్న మాట ఏంటంటే డి ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ అండ్ మదర్ ఆఫ్ బి. కాబట్టి డి మదర్ అంటున్నాడు కాబట్టి సర్కిల్. ఎవరికి మదరో? బికి మదరో. ఎవరికి గ్రాండ్ మదరో? ఏకి గ్రాండ్ మదర్ అని అంటే ఖచ్చితంగా 20 యొక్క సంతానం అయి ఉండాలి గ్రాండ్ మదర్ కాబట్టి ఏ. సో ఫస్ట్ది అయింది. సెకండ్ లైన్లో ఏం తెలుస్తుంది? సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి. సి ఎవరికి భార్య అంటే బికి భార్య. బి యొక్క వైఫ్ సి అని చెప్తున్నాడు. బి యొక్క వైఫ్ సి కాబట్టి సి వైఫ్ కాబట్టి లేడీ. ఇప్పుడు ఆటోమేటిక్గా బి హస్బెండ్ అవుతాడు కాబట్టి ఇది. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏమని అంటున్నాడు? సి వైఫ్ ఆఫ్ బి అండ్ మదర్ ఆఫ్ ఎఫ్. సి ఎవరికి మదరో? ఎఫ్కి మదర్ కాబట్టి ఎఫ్ ఇక్కడ ఎఫ్ యొక్క మదర్. అర్థమైందా? ఇప్పుడు ఎఫ్ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ అంటున్నాడు. ఎఫ్ గ్రాండ్ డాటర్ అవుతుంది అంటే గ్రాండ్ డాటర్ కాబట్టి ఖచ్చితంగా లేడీ కాబట్టి సర్కిల్. ఎవరికి గ్రాండ్ డాటరో? ఈకి. ఈ అసలు ఇంకా ఇక్కడ ఎక్కడా లేదు. ఇప్పుడు ఈయన ఎక్కడ పెట్టాలంటే ఒక హింట్ ఇచ్చారు. 2 మ్యారీడ్ కపుల్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ఒక మ్యారీడ్ కపుల్ తేలింది మనకి ఇచ్చిన డేటాను బట్టి. సో ఖచ్చితంగా ఇంకొక మ్యారీడ్ కపుల్ ఎవరై ఉండాలి? సో డి యొక్క సంతానం బి కాబట్టి డికి వివాహం జరిగి ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ ఇక్కడ డితో మ్యాప్ అయి ఉండాలి. డి ఆల్రెడీ ఉమెన్ అని తెలుసు కాబట్టి ఈ ఏమవుతాడు? మేల్ అవుతాడు. వీళ్ళిద్దరు ఏమవుతారు? కపుల్స్ అవుతారు. కపుల్స్ కాబట్టి డబుల్ లైన్ ఆర్ డబుల్ యారో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది డయాగ్రామ్. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ని బట్టి ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఫైనల్గా ఇందులో డి ఫిమేల్ అని తెలిసింది, ఈ మేల్ అని తెలిసింది, బి మేల్ అని తెలిసింది, సి ఫిమేల్, ఎఫ్ ఫిమేల్. ఏ జెండర్ మాత్రం తెలియలేదు. ఇప్పుడు హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎఫ్? వీళ్ళిద్దరికి కూడా సింగిల్ లైన్ పెట్టుకుంటామే. ఎందువల్ల పెట్టుకోవాలి? ఈ బీసీల యొక్క సంతానమే ఏ ఎఫ్ ఇద్దరు కూడా అందుయాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్. ఏ ఎఫ్కి ఏమవుతాడు? ఏ ఏమవుతాడంటే అసలు ఏ జెండర్
జెండర్ తెలిస్తే వీడు మగవాడైతే బ్రదర్ అవుతాడు, ఆడదైతే సిస్టర్ అవుతాడు. కాబట్టి ఇఫ్ హీ ఈజ్ మేల్ దెన్ హీ బికమ్స్ మదర్, హీ బికమ్స్ బ్రదర్ టు ఎఫ్. ఇఫ్ ఏ ఈజ్ ఫిమేల్ then he becomes sister to F. But here the gender of A is not found from the given data. So that's why how is A related to F means brother or sister. Anyone. If he is male, then he becomes a brother to F. If he is female, if she is female, then A is sister to F. So A related to a brother or sister. That is first question. Very simple. Once you draw the family tree, then the question is very easy. Are you understand or not? Next. How C related to D? What is the relation between C and D? So clearly C is wife of B. C is wife of B and D is husband's mother. Husband's mother. Attagaru avutadi. So mother-in-law. So C related to D, sorry, what not D related to C, C related to D. C D ki emavutadi eppudu. So son's wife. So D's son is B and his wife is C. So son's wife, that means daughter-in-law. C D ki emavutadante daughter-in-law. Daughter-in-law. You clearly observe here. C related to D. That means what is the relation of C with D? That is the point. C D కి ఏమవుతుందో చెప్పాలి. C D కి ఏమవుతుంది అంటే కొడుకు యొక్క భార్య. B అనేవాడు D యొక్క కొడుకు. కొడుకు యొక్క భార్య C. కాబట్టి కోడలు అవుతుంది. సో ద ఆన్సర్ ఇస్ డాటర్ ఇన్ లా. అర్థమైందా? నెక్స్ట్ A is what is the relation between A and E? సో ఏ అనేవాడు ఈకి ఏమవుతాడు అది చెప్పాలి. సో ఏస్ ఫాదర్ ఈజ్ బి, బిస్ ఫాదర్ ఈజ్ ఈ. సో ఫాదర్స్ ఫాదర్. సో ఏ ఈజ్ ఈస్, ఏ ఈకి ఏమవుతాడు? ఏకి తండ్రి బి, బి యొక్క తండ్రి ఈ. కాబట్టి తాత అవుతాడు. ఏకి ఈ తాత అవుతాడు. అంటే ఏ ఈజ్ ఈస్ మనవడు. కాబట్టి గ్రాండ్ సన్ ఆర్ డాటర్. బట్ వై వి సే దట్ గ్రాండ్ సన్ ఆర్ డాటర్? Why we say grandson or daughter? Because the gender of A is not known. ఇక్కడ ఏ యొక్క జెండర్ మళ్ళీ తెలియదు. ఏ ఈకి ఏమవుతాడు అంటే కొడుకు యొక్క సంతానం అయితే మనవడు లేదా మనవడు. అదే అలా కాకుండా వాడి ఎఫ్ ఈజ్ ఈస్ అన్నారు అనుకోండి. ఎఫ్ ఈజ్ ఈస్ అంటే ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ డాటర్ ఆఫ్ హిజ్ సన్. సో కంపల్సరీ